హలో హాయ్. ఇప్పుడు నేను చూపించే ఆయిల్ కనుక మీరు ఖచ్చితంగా వాడితే మీకైతే బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చిందండి. వైట్ హెయిర్ ఉన్నా సరే, జుట్టు ఊడిపోతున్నా సరే మనకి ఇది కంట్రోల్ అవుతుంది. ఒక 1 వీక్ కల్లనే నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ అదే ఫాలో అయితే మీకు వారంలోపే రిజల్ట్ అనేది తెలుస్తుందండి. దీనికోసమని స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకోవాలి. అందులో మనం ఏ ఆయిల్ అయితే హెయిర్కి యూజ్ చేస్తామో ఆ ఆయిల్ని అయితే వేసుకోవాలన్నమాట. ఒక పావు లీటర్ దాకా ఆయిల్ అయితే పోసుకోవాలన్నమాట. మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అందులోకి ఒక 5-6 మందార పూలు, ఒక గుప్పెటంత కరేపాకు, మందార పాకులు, నెక్స్ట్ గోరింటాకు, అలోవెరా, మెంతులు, ఇంకా మీ దగ్గర ఉంటే కనుక ఆనియన్ కూడా ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకోండి. ఇంకా ఉసిరి కూడా ఉంటే ఒక 2 ఉసిరికాయలు వేసుకోండి. అలా వేసుకుంటే హెయిర్ అనేది బాగా గ్రోత్గా వస్తుంది. ఉసిరి అనేది నా దగ్గర లేకపోవడం వల్ల నేనైతే వేయలేదండి. ఆనియన్ ఇంకా మర్చిపోయాను వేయడం. సో అందుకని ఆ 2 అనేది మిస్ అయ్యాయి. మీకు ఆ 2 అందుబాటులో కనుక ఉంటే ఖచ్చితంగా ఆ 2 కూడా వేయండి. మనం ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఈ మంట వచ్చేసి మనము సిమ్లోనే పెట్టాలండి. ఎందుకంటే సిమ్లో పెట్టకపోతే వీటిలో ఉన్న పోషకాలు మనం ఆయిల్కి అబ్జర్వ్ అవ్వండి. సో అందుకని మనం స్టవ్ ఎప్పుడు కూడా సిమ్లోనే పెట్టాలండి. సిమ్లో పెట్టి మరిగించుకోవాలన్నమాట. మనం హైలో అస్సలు కూడా పెట్టకూడదు. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉండడం వల్ల ఏంటంటే వీటిలో ఉన్న పోషకాలన్నీ ఆయిల్కి అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి మనం ఇలా కలుపుతూ మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఉడికించుకోవాలంటే ఇలా ఒక 15 నిమిషాల పాటు ఉడికిస్తూ ఉండాలి. అలా ఉడికిస్తేనే మనకి దాంట్లో ఉన్న పోషకాలు మొత్తం మన ఆయిల్కి అందుతుందన్నమాట. చూడండి, ఇవైతే మనకి ఆల్మోస్ట్ ఉడకడానికైతే వచ్చాయి. ఇవి ఉడికిన తర్వాత ఈ ఆకులు మొత్తం మనకి ఫ్రై లాగా అయిపోతాయి అన్నమాట. డీప్ ఫ్రై చేస్తే ఆకులు ఎలా ఉంటాయో అలా సౌండ్ వస్తూ ఉంటాయన్నమాట ఆకులు. మనం ఇలా మొత్తము ఆయిల్లో ఉడికించుకున్న తర్వాత మనకైతే ఆయిల్ అనేది మనకి ఏ కలర్ వస్తుందో చూపిస్తాను చూడండి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనకైతే ఆయిల్ అయితే ఈ కలర్ వస్తుందండి. ఆకులు మొత్తం ఈ కలర్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక పావు గంట లేదంటే ఒక గంట పాటు మనం అలాగే వదిలేస్తే చల్లగా అయిపోయింది అనమాట. ఒక గంటన్నర పాటు తర్వాత వీటిని మళ్ళీ బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత స్టైనర్ సహాయంతో, అంటే టీజెల్ ఉంటుంది కదండి, అది స్టీల్ది యూజ్ చేయండి. చల్లగా అయిపోతే ప్లాస్టిక్ది అయినా పర్లేదు. వేడిగా ఉంటే కనుక స్టీల్ది అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. లేదంటే ప్లాస్టిక్ కరిగిపోతుందన్నమాట. మనం ఒక డబ్బాలోకి గాజు సీసా ఉంటే గాజు సీసాలో నిల్వ చేసుకోండి. లేదంటే ప్లాస్టిక్ డబ్బా అయినా పర్లేదు. ఎందుకంటే ఇది చల్లగైన ఆయిలే కాబట్టి మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్నైతే మీరు తీసుకోవచ్చు అనమాట. ఇలా మనం వడగట్టుకున్న తర్వాత ఈ ఆకులు ఇవన్నీ ఉంటాయి కదండి, మెంతులైన ఆకులైన ఇవి మనం తలకు పోసుకునే ముందు గ్రైండ్ చేసుకొని తలకు పెట్టుకోవడం వల్ల ఆ మిగిలిన పోషకాలు కూడా మనకి పర్ఫెక్ట్గా జుట్టుకైతే అందుతాయండి. ఇదైతే మీరైతే వేస్ట్గా అయితే పడేయకండి. ఖచ్చితంగా మిక్సీ వేసేసుకొని హెయిర్కి అయితే అప్లై చేసుకోండి. తలస్నానం చేయడానికి ఒక పావు గంట ముందు దీన్ని అప్లై చేసుకుంటే మన జుట్టు అయితే గ్రోత్ పెరుగుతుంది, పొడవు పెరుగుతుంది, ఇంకా కూడా వైట్ హెయిర్ అనేది రాకుండా ఆపగలుగుతుంది అనమాట. ఈ ఆయిల్కి ఉన్న స్పెషాలిటీ అయితే ఇదండి. ఏ ప్రాబ్లం అయినా సరే ఈ ఆయిల్ అయితే 100% అయితే పనిచేస్తుందండి. స్టార్టింగ్లో అయితే కొంచెం జుట్టు ఎక్కువగానే ఊడిపోతుంది. ఎందుకు అంటే ఆ వీక్గా ఉన్న హెయిర్ మొత్తం పోవాలి కదండి. సో మనకి ఇది మొత్తం అయిపోయినాక బేబీ హెయిర్ కూడా వస్తూ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఆల్. మీరు కూడా ఖచ్చితంగా ఈ ఆయిల్ అనేది ఒకసారి ట్రై చేయండి.